ఇది చూడండి మీ సిగ్నేచర్ వీళ్ళు ఒకటి కంప్లైంట్ ఇచ్చేసి వెళ్తున్నారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూడా వస్తున్నారు. మీ పార్టీలో చేయలేదా మీరు? వాళ్ళ పార్టీలో ఏమన్నా చేసుకోండి, కొట్టించుకోండి చెప్పొచ్చు. మాట్లాడితే నిజం నాగార్జున సర్పంచ్ హీఈస్ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఒక రిప్రజెంటేటివ్ ఆయన ఒక్క తెలుగుదేశం నాయకుడు పెన్షన్ పంచుతుంటే అఫీషియల్స్ పంచాలి. సరే ఆయన పంచుతున్నాడు, దాన్ని కూడా మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళ పార్టీ వచ్చింది, వాళ్ళ సంబంధం చేసుకుంటారని ఊరికే ఉన్నాం. ఈయన పోయి అక్కడ కాదప్ప ఎండలో నిలబెట్టి ఇవ్వద్దు. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్స్ అంటే ఎలా ఇచ్చినారో చెప్పండి. నీళ్ళలో పోయి ఇంటికి పోయి ఇచ్చినారు. సరే గవర్నమెంట్ తో అటువంటి వెసులుబాటు లేదు కాబట్టి ఎండలో కాకుండా మహిళలందరూ ఉన్నారు, కొద్దిగా నీటిలో నడి రోడ్లో ఇవ్వకుండా నీటిలో అన్నాడు. అనిందానికి మేడం ఆయన అసలు టీడీపీ వాళ్ళకి నేను మాట్లాడింది లేదు, వాళ్ళకి ఆయన దౌర్జన్యంగా కట్టి తీసుకుంటే దాన్ని మనం ప్రతిఘటిస్తే మా సర్పంచ్ పైన కేసు కట్టినారు. ఆయనకి ఇద్దరు కొడుకుల పైన మీరు కేసు కట్టినారు. బోత్ ఆర్ స్టూడెంట్స్, చదువుకుంటున్నారు. ఈ పిల్లోడు స్పాట్ లోనే లేదు, ఈ పిల్లోడు అసలు స్పాట్ లోనే లేదు. ఆయన పైన మీరు ఎలా ఎఫ్ఐఆర్ కట్టినారు? నాకు మీరు సమాధానం చెప్పాల్సిందేదే. తమాషాగా ఉందా మీకు? మేము అపోజిషన్ లో ఉన్నామండి, మేము ఒప్పుకుంటాం. అట్లాని నో మీరు చేసిన అన్యాయాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. 1వ తారీఖు ఉందా? 1వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టినారా? అంటే ఈ పిల్లల పైన ఎఫ్ఐఆర్ కట్టినారా? ఆ టైంలో నువ్వు ఎక్కడున్నావు బాబు? పెనుగొండలో ఉన్నాడా బాబు? కియాలో ఏం చేస్తుంటివి నువ్వు? ఇంటర్వ్యూకి పోదామనేసి పోతాను. ఆ టైంలో హీఈస్ ఆన్ హిస్ వే, ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. అలాంటి ఇద్దరు పిల్లల పైన మీరు బీటెక్ చదివే పిల్లల పైన, బీకామ్ చేసే పిల్లల పైన మీరు కట్టే ఎక్కడుంది ప్రజాస్వామ్యం? మా ఊర్లో ఎక్కడుందండి? మా ఊర్లో వచ్చి కూడా విచారించి కూడా ఎక్కడున్నాడు నాయుడు సార్ అనే వాళ్ళు? ఎక్కడున్నారండి? అంటే ఎస్టీ మహిళలు అంటే చులకంగా ఉందా పోలీసులకు? మీరు సమ్మక్క సారక్క అంటారక్క, అంత పద్యంలో చెప్పినాడు. చూడండి మీరు చెప్తా ఉండేది విచారించాలి కదా మాకు కూడా. ఆడది అంటే సమ్మక్క సారక్క అంటేను మీరు అవమానం పరిచినా మేము అవమానం పరుచుకుంటాం. అయితే సమ్మక్క సారక్క అనే దేవతలు ఇద్దరు ఎదురు తిరిగితే మీరు ఎక్కడ ఉంటారు చూడండి. ఐ విల్ గో టు ది ఎస్టీ కమిషన్ ఆల్సో. ఖచ్చితంగా ఎస్టీ కమిషన్ కు తీసుకొని పోతాం. ఎంతమంది గుడి దగ్గర మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిండేది వాస్తవమే, అట్లా అని చావలేదు. పార్టీలో ఇంకా బలం ఉంది, క్యాడర్ ఉంది, ప్రశ్నించే హక్కు కూడా ఉంది. ఎక్కడైనా ఈ సోమాదేపల్లిలో మళ్ళా మన వైఎస్ఆర్సీపీ క్యాడర్ పైన ఇలాంటి తప్పుడు కేసులు కట్టడం కానీ, తప్పుడుగా మీరు ఏదైనా చేయడం కానీ, దౌర్జన్యం చేసేది ఏమన్నా కానీ అంటే ప్రైవేట్ కేసు పెడతాను నేను. ఒకటే అండి, నా క్వశ్చన్ ఒకటే. మా ఎస్టీ మహిళలు అందరూ కూడా అక్కడ లేరు. వాళ్ళ పైన వాళ్ళు పెట్టిన కేసు ఎందుకు మీరు తీసుకోలేదు? ఒకటి. రెండోది, ఈ ఇద్దరు పిల్లలు కూడా అక్కడ లేరు. అంటే సర్పంచ్ మనోడు వైఎస్ఆర్సీపీ పార్టీ సింపథైజర్. సో వాళ్ళని నోరు మూపియాలంటే, వాళ్ళని తొక్కాలంటే ఒక కేసు కడితే మనం తొక్కేయొచ్చు అని మీరు మీ పోలీస్ సిస్టము, అదే విధంగా ఇక్కడ రాజకీయ నాయకులు ఏమన్నా చెప్పి మా నోరు మూపియాలంటే నో. యువతులండి, వీళ్ళిద్దరు స్టూడెంట్స్. ఈ రోజు ఈ యావత్ స్టేట్ కూడా చూస్తారు. వాళ్ళిద్దరు ఉన్నారా? వాళ్ళిద్దరు స్పాట్ లో ఉన్నారంటే ఇంకా 10 కేసులు కట్టండి, నేను వేస్తాను. యూత్స్ అండి వాళ్ళు, యూత్స్ తిరగబడితే పోలీస్ స్టేషన్ ఉండదు. వల్ల ఎక్కడ లేరు కదా వీళ్ళిద్దరు. హలో, మీరు ఉండండి. ఆ రోజు మీరు ప్రశ్నించాల్సా? ఈ రోజు వచ్చి కూర్చోండి అంటే ఊరికే ఉండండి. మీరు మీ పని మీరు సక్రమంగా చేసింటే మేము ఎందుకు వస్తాం ఇక్కడ? ఈ ఇద్దరు యూత్స్ పైన ఎలా పెట్టారు మీరు కేసు? వాళ్ళు లేరు అక్కడ. దానికి సమాధానం చెప్పండి మీరు పోలీస్ గా. అనంతపూర్ లో ఉంది, ఆమె మీద కూడా కేసు పెట్టారట. రిప్రజెంటేషన్ ఏంటంటే 1వ తారీఖు పెన్షన్ వాళ్ళందరూ ఇస్తున్నారు.
పంచాయతీలో ఏం జరిగింది అంటే మనకు అది కూడా అబ్జెక్షన్ లేదు. సర్పంచ్ పైన నాగనాయన చెరువు సర్పంచ్ పైన కట్టినారు, ఓకే ఫైన్. అయితే ఇద్దరు పిల్లల్ని యాడ్ చేసినారు. ఎందుకు ఆ రోజు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు మేడం, దాన్ని ఎంక్వైరీ చేస్తాం మేడం. ఉన్నారో లేదని లేదండి, మీరు ఎఫ్ఐఆర్ ఎలా కట్టారు ఎస్ఐ గారు? ఇప్పుడు ఎలా ఇస్తే ఎలా కడతాం అలాగే కడతాం మేడం. ఇప్పుడు దీంట్లో స్టూడెంట్ యూత్స్ బీటెక్ బీకామ్ ఒక్క నిమిషం మేడం. ఎస్ఐ గారు నాకు ఇది వద్దు, ఒక్క నిమిషం ఇది ఉండండి. మీరు కట్టిన ఈ ఎఫ్ఐఆర్ లో వీడు ఉన్నాడు బోత్ ఆర్ దేర్. హి హస్ అప్లైడ్ ఫర్ హిస్ పాస్పోర్ట్. ఈయన పాస్పోర్ట్ కి అప్లై చేసుకున్నాడు. మీ దగ్గర వెరిఫికేషన్ వస్తుంది, కేసు ఉంది అంటే ఇస్తారేమండి? పాస్పోర్ట్ వెరిఫికేషన్ రేపు వస్తుందండి. మీ ఎంక్వైరీ ఎప్పుడు చేస్తే గారు? మీరు ఎఫ్ఐఆర్ అంటే ఇక్కడ ఉన్న బీసీ సంక్షేమ మంత్రి గారు చెప్తే మీరు కట్టేస్తారా? మీకు బీసీ సంక్షేమంతో పాటు ఎస్సీ ఎస్టీ సంక్షేమం కూడా ఉంది. పెనుగొండ ఉన్న యువతలు స్టూడెంట్స్ అందరూ చూస్తున్నారు. వీళ్ళకి జరిగినది మేము ఈ రోజు అధికారంలో లేదు, అట్లా అని మా గొంతు కానీ మా ధైర్యం కానీ చచ్చిపోలేదు. ఇంకొకసారి సోమదేపల్లో ఎక్కడైనా మీరు ఇలాంటి కేసు తప్పుడు కేసులు కట్టారంటే ఖచ్చితంగా డెఫినెట్లీ ధర్నాను చేస్తాం మేము. మీరు టాపిక్ డివేట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు పైన ఎఫ్ఐఆర్ ఎలా వచ్చింది మరి నాకు చెప్పండి. కట్టండి లేదా? కట్టండి, ఖచ్చితంగా కట్టాలి. అమాయకులు స్టూడెంట్స్ కానట్లు పెట్టి సర్పంచ్ పైన వాడి పైన పెట్టినారు, కుటుంబ సభ్యుల పైన పెట్టినారు, పిల్లల పైన పెట్టినారు. నా క్వశ్చన్ నా పిల్లల పైన ఎప్పుడు టైం ఇవ్వాలి కదా మేడం, డిలీషన్ కన్నా టైం ఇవ్వాలి కదా. కాదండి, ఇప్పుడు మీ ఎంక్వైరీ 2-3 నెలల్లో వితిన్ 15 days పాస్పోర్ట్ వెరిఫికేషన్ వస్తుంది. 1 week లో క్లియర్ చేస్తాం. అది చేయండి. మీరు 1 week లో చేయకపోతే అగైన్ ఐ విల్ కమ్ హియర్. నేను ఖచ్చితంగా వచ్చి ఎస్టీ కమిషన్ కు నేను రిప్రజెంటేషన్ ఇస్తాం, మాకు అన్యాయం జరిగింది అని. నేను ఎస్సీ కమిషన్ కు రిప్రజెంటేషన్ చేస్తాను. మళ్ళా జూల్కుంటలో మా వైస్ సర్పంచ్ పైన గోపాల్ పైన దాడి జరిగింది, చెల్లాపల్లి ఈశ్వర్ పైన జరిగింది, పందిగుంట రాజశేఖర్ పైన జరిగింది, మా మైనారిటీ అక్బర్ పైన జరిగింది. ప్రతి చోట దాడులు, ఇంటికి పోయి కొడతా ఉంటారు. అక్కడ కూడా మీరు చర్యలు తీసుకోలేదు. ఐ వాంట్ యూ టు సీ దట్. ఖచ్చితంగా మేమేమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు కట్టండి. అధికారం ఉంది అని ఇంకొక నెల, అంతే నెల లోపల ఇవన్నీ దాడులు దౌర్జన్యాలు అంటే మేము ఒప్పుకోము. ఓడిపోయేది వాస్తవమే, బట్ ప్రతి ఒక్కరికి కూడా న్యాయానికి పోరాటం చేస్తాం. 1 week లో ఎంక్వైరీ చేసి పిల్లల్ని తీసే జవాబారి మీది. మేము ఈ మహిళలు ఇచ్చిండే కంప్లైంట్ ని, ఆ అక్క ఇచ్చిండే కంప్లైంట్ ని కట్టే జవాబారి కూడా మీది. నాగనాయన చెరువు సర్పంచ్ మా అంజీనాయక్ గారు 1వ తారీఖు టీడీపీ నాయకులు అదేవిధంగా కొన్ని అఫీషియల్స్ అందరూ కూడా పెన్షన్ పంచుతున్నారు. ఆ టైంలో మహిళలందరూ పోయి ఎండలో నిలబెట్టొద్దండి, కొద్దిగా నీళ్ళలో ఇవ్వండి అనగానే టీడీపీ నాయకులందరూ కూడా ఆమె పైన దాడి చేసి చెంపకు కొట్టి అదేవిధంగా కాలు కూడా బైక్లో గుద్దేశారు. అది అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆమె కంప్లైంట్ పెడితే ఏఎస్ఐ గారు కూడా స్పందించలేదు, తీసుకోలేదు. ఇక్కడున్న సవితమ్మ బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఆమె దీనికి ఈ కేసు తీసుకోవద్దండి, రిటర్న్గా సర్పంచ్, ఈయన వైఎస్ఆర్సీపీ సర్పంచ్ కాబట్టి, వైఎస్ఆర్సీపీ సింపథైజర్ కాబట్టి, ఈ యొక్క పంచాయతీలో ఆయన్ని తొక్కితే, కేసులు పెట్టి ఆయన తొక్కితే ఇంకెవరు మాట్లాడేవాళ్ళు ఉండరు అనే ఒక దురుద్దేశంతో ఈయన పైన, ఈయన కుటుంబ సభ్యుల పైన, అదేవిధంగా తేజస్ పైన, పవన్ పైన కేసు కట్టినారు. బీకాము బీఈ చదువు పిల్లల పైన, బీటెక్ చదువు పిల్లల పైన రిటర్న్ కేసు కట్టేసినారు. అంటే నేను ఈరోజు అడుగుతున్నాను, నిజంగా ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రశ్నించినారు, నీటిలో ఇవ్వండి మహిళలకు మీరు పెన్షన్ అని ఒక మాట ప్రశ్నించిన దానికి ఇక్కడున్న సర్పంచ్ వీళ్ళు ఎన్నుకున్నారు కదా, వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, పార్టీ ఓడిపోయింది, ఇంకా వీళ్ళని తొక్కాలా అనే ఒక రీజన్తో ఈరోజు 2 పిల్లలు అక్కడ లేరు. స్టూడెంట్స్, కాలేజీకి పోయే స్టూడెంట్, మళ్ళీ ఇంటర్కి పోయే ఒక స్టూడెంట్ ఉన్నారు. అక్కడ వాళ్ళ సీన్లోనే లేదు. వీళ్ళ పేరు ఎట్లా మీరు ఎఫ్ఐఆర్లో పెట్టినారని మీరు ఈరోజు ఎస్ఐని మేము ప్రశ్నించినాము. అదేవిధంగా
ఒక హెడ్ కానిస్టేబుల్ నాయుడు అనేవాడు కూడా పోయి అక్కడున్న మహిళలందరినీ కూడా మీరు ఎలా కేసు పెట్టినారమ్మా, సమ్మక్క సారక్కలాగా ఇక్కడ ఉన్నారు అనే మాట కూడా మాట్లాడుతున్నారంట. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా ఎస్సీ అని హృదయానికి హత్తుకొని కాపాడుకునేవాళ్ళు. ఈరోజు అడుగుతున్నాను, టీడీపీ ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం అంటే ఇదేనా? ఈరోజు మీరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ని గొంతు నొక్కి రాజకీయం చేయాలంటే నో. ఓడిపోయిండొచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ, అయితే క్యాడర్ ఇంకా బ్రతికే ఉంది. మా దేహంలో ఇంకా శక్తి ఉంది, ఆ చైతన్యం ఉంది, మా గొంతులో వాయిస్ ఉంది. ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఇంకా ఎక్కడైనా ఇలాంటి దాడులకు తోడ్పడితే, దౌర్జన్యం చేస్తే దీనికి ఎంతవరకు పోవాలో అంతవరకు పోరాటం చేస్తాం. గతంలో కూడా మనం చూస్తాం, 4-5 రోజులు వెనకాల జూలుకుంట వైస్ సర్పంచ్ గోపాలుడు, నా దళిత మిత్రుడు సర్పంచ్, ఆయన పైన దాడి జరిగింది. ఇక్కడ అక్బర్ అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సింపథైజర్ అక్బర్ మైనారిటీ సోదరుడి పైన కూడా, వార్డు మెంబర్ పైన కూడా దాడులు జరిగినాయి. పందిపర్తిలో రాజశేఖర్ పైన దాడులు జరిగినాయి. మాగేచెరులో చూస్తే బీసీ సోదరుల పైన, అంజనేయ పైన కూడా దాడి జరిగినాయి. ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో అని నేను అడుగుతున్నాను. ఓటమి ఒకసారి ఒక పార్టీ గెలుస్తుంది, ఓడుతుంది. అధికారం శాశ్వతం కాదు. ఇదే తీరు మీరేమైనా పెనుగొండ నియోజకవర్గంలో కొనసాగిస్తే దీన్ని ప్రతిఘటిస్తాం. రోడ్లో కూర్చొని మేము న్యాయం దొరికే వరకు ఏ ఒక్క సర్పంచ్ ఎంపీటీసీ మా కార్యకర్తలు ఎవ్వరు కూడా అధైర్యపడేంత అవసరం లేదు. అపోజిషన్లో ఉండొచ్చు, ఓడిపోయిండొచ్చు, బట్ నిజంగా మా ఒక గొంతులో ఇంకా వాయిస్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ ఉంది. మనం మళ్ళీ తిరగబడతామని చెప్తున్నాం. ఈరోజు సోమదేపల్లి ఎస్ఐ గారికి కూడా చెప్తున్నాను, ఏఎస్ఐ గారికి కూడా చెప్తున్నాను, వెంటనే మీరు మనం ఇచ్చిన కేసు కట్టాలి, ఎంక్వైరీ చేసి ఈ నిర్దోషమైన పిల్లలు వాళ్ళిద్దరి పైన తీసేయాలి అంటున్నాను. వీళ్ళిద్దరు కూడా స్టూడెంట్స్, పెనుగొండలో ఉండే ప్రతి స్టూడెంట్ యువత కూడా దీన్ని గమనిస్తున్నారు. మీరు చూడండి, ఇది అంటే టీడీపీ ప్రభుత్వం వచ్చి 1 నెల కాలేదు, అప్పుడే వీళ్ళిద్దరి పైన కేసులు. అంటే మీరు కూడా చాలా హుషారుగా ఉండాలి ఇక్కడ పెనుగొండలో ఉన్న యూత్ స్టూడెంట్స్. ఎందుకంటే నిర్దోషినైనా నిర్దోషంగా ఉండే ఇద్దరు జీవితాన్ని బలి చేసే ఒక కుట్ర చేస్తున్నారు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కూటమి సర్కార్. ఇది వెంటనే మీరు 1 వీక్ లోపల ఎంక్వైరీ చేసి ఈ కేసుని క్లోజ్ చేయకపోతే ఉధృతమైన పోరాటం చేస్తామని ఈరోజు పోలీసులకు అదేవిధంగా టీడీపీ వాళ్లకు కూడా మేము మనవి చేసుకుంటున్నాం. ఇది మా సంస్కృతాన్ని చెప్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మనకి చెప్పించినారు, పార్టీల అతీతంగా, కులాల అతీతంగా, మతాల అతీతంగా అందరినీ కలుపుకోండి అని. ఆ వ్యవస్థ, ఆ సంస్కృతి ఇంకా ఆ రక్తంలో మనకు ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా మీ పోలీస్ వ్యవస్థ దీనికి స్పందించి వెంటనే ఎంక్వైరీ చేసి ఈ ఇద్దరు పిల్లల్లో నిర్దోషినైన మా సర్పంచ్ పేరును కూడా తీసేయాలి అని మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ ధన్యవాదాలు.